అసెంబ్లీలో బిల్లులపై చర్చ జరగకుండా బీఆర్ఎస్ సభను తప్పుదోవ పట్టిస్తోందని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు అన్నారు. బీఆర్ఎస్ పాలనలో రైతుల పట్ల ఎలా వ్యవహరించారో అందరికీ తెలుసునని విమర్శించారు. బీఆర్ఎస్ నేతలకు రైతుల గురించి మాట్లాడే అర్హత లేదంటున్న ఎమ్మెల్యే విజయ రమణారావుతో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. రైతులకు బెయిల్ వేయడంపై ఇటు అసెంబ్లీలో బీఆర్ఎస్ నేతలు కూడా పోడియం వద్దకు వచ్చి నిరసన తెలిపారు. ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పెద్దపల్లి ఎమ్మెల్యే విజయనగరం ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. అన్న చెప్పండి, ఇటు బీఆర్ఎస్ నేతలు లగచర్ల ఇష్యూ సంబంధించి కూడా వేయడంపై ప్రధానంగా ఈ రోజు ఉదయం నుంచి కూడా చూస్తున్నాం, వాళ్ళు టీషర్ట్లు వేసుకుని వచ్చి నిరసన తెలిపారు. కొద్దిసేపటి క్రితం ఇటు లాబీలో కూడా నిరసన తెలిపిన పరిస్థితి. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? లగచర్ల ఇష్యూలా వాళ్ళకు చిత్తశుద్ధి లేదు. ఎందుకంటే అది కలెక్టర్ మీద దాడి జరిగిన సంఘటన. కలెక్టర్ గారి మీద ఎవరైతే దాడి చేసినారో వాళ్ళ మీద పోలీస్ ఐడెంటిఫై చేసి కేసులు పెట్టడం జరిగింది. వాళ్ళ లెక్క ఖమ్మం రైతుల మీద, లేకపోతే నిజామాబాద్ ఎర్రజొన్న రైతుల మీద, జగిత్యాల ఎర్రజొన్న రైతుల మీద, తర్వాత భువనగిరి త్రిపుర రైతుల మీద, ఆ రకంగా రైతుల మీద నేరుగా దాడి చేసి రైతుల మీద నేరుగా కేసులు పెట్టిన దాఖలాలు వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేదు. అది యాదృచ్ఛికంగా జరిగినటువంటి సంఘటన. కావాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం రెచ్చగొట్టి చేసినటువంటి కార్యక్రమం. ఇవాళ వాళ్లకు అది మన కుండం దవి ఎలుకను పట్టినట్టు వాళ్ళు ఏదో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఇష్యూ ఏది లేదు. ఎందుకంటే రైతు రుణమాఫీ జరిగింది, రైతు బోనస్ ఇస్తా ఉన్నాం బ్రహ్మాండంగా ఈ వర్షాకాలం పంటకు. మళ్ళీ యాసంగి పంటకు కూడా ప్రభుత్వం ఇవ్వబోతా ఉంది. వాళ్ళకు ప్రభుత్వం మీద మాట్లాడడానికి ఏం లేదు కాబట్టి దాన్ని పట్టుకొని వాళ్ళు ఇలా వేలాడుతూ ఉన్నారు. దాన్ని పట్టుకొని వాళ్ళు ఏదో ప్రభుత్వం మీద బురదలే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కేవలం ఏంటంటే ప్రభుత్వాన్ని కార్నర్ చేయాలి, ముఖ్యమంత్రి గారిని రేవంత్ రెడ్డి గారిని కార్నర్ చేయాలి, ఏదో రకంగా బదనాం చేయాలనేటువంటి ఆలోచనతోనే వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఉంది తప్ప వాళ్ళ నాయకుడు రాడు అసెంబ్లీకి. వాళ్ళ ప్రతిపక్ష నాయకునిగా మాజీ ముఖ్యమంత్రిగా ఏ రోజు రాడు, ఆయన ఏ రోజు మాట్లాడు. కానీ వీళ్ళు ఏంటంటే మన గంగిద్రోలుగా వేసినట్టు మన పొద్దరిగని బుచ్చగా లెక్క వాళ్ళు కొత్తగా ప్రతిపక్షం అయిపోయింది. వాళ్ళకి ఏం చేయాలో తూతలేదు. లగచర్ల ఇష్యూ సంబంధించి మాకు అసలుకి అసెంబ్లీలో అవకాశం ఇవ్వట్లేదు, అందుకే మేము ఈ రకంగా నిరసన తెలుపుతున్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంటున్నారు. దీని మీద అసలు లగచర్లలో ఏముందని, ఇష్యూ ఏముందని వాళ్ళకి అవకాశం ఇస్తారు. వాళ్ళు బురదలే వాళ్ళు చేసిందే తప్పు. ఇప్పుడు అధికారుల మీద దాడి చేయడం మొదటి తప్పు. అధికారుల మీద ఇప్పుడు అధికారులు అనేటోళ్ళు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు ఉన్నారు. అంతకుముందు మీ వాళ్ళు అదే అధికారులు 10 ఏళ్ళు మీ దగ్గర అధికారులు పనిచేసారు. మరి వాళ్ళ మీద దాడి చేయడం కరెక్ట్? అది ఇప్పుడు అధికారుల మీద దాడి చేయడం కరెక్ట్ అని చెప్పి ప్రెస్కి చెప్పానండి. అప్పుడు చర్చ చేద్దాం. మరోవైపు ఇటు బీఆర్ఎస్ నేతలు నిరసన తెలుపుతుంటే ఇటు బీజేపీ నేతలు కూడా 6 గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పించాలని కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఇటు బీజేపీ నేతలకు సపోర్ట్ గా బీజేపీ నేతలు కూడా చేస్తున్న పరిస్థితి. దీన్ని ఏమంటారు? అవి రెండు పార్టీలు ఒకటే, ఏ టీం బి టీం. అసలు బీజేపీలకు ఏ గ్యారెంటీ లేదు వాళ్ళ దగ్గర. ఇప్పుడు మేమన్నా 6 గ్యారెంటీలు అమలు ఇచ్చాం, చాలా గ్యారెంటీలు అమలు చేస్తాను. వాళ్ళ దగ్గర ఏ గ్యారెంటీ ఉంది? వాళ్ళకి గ్యారెంటీ లేదు. వాళ్ళ నాయకుడు మోడీకి కూడా నాకు గ్యారెంటీ లేదు. వాళ్ళ ప్రభుత్వానికి గ్యారెంటీ లేదు. ప్రజలకి చేస్తారనే గ్యారెంటీ అసలుకే లేదు. రాష్ట్ర అప్పుల విషయంలో ఇటు బీఆర్ఎస్ నేతలు కూడా ఆరోపిస్తున్నారు. డిప్యూటీ సీఎం కూడా అప్పుల విషయంలో తప్పులు చెప్తున్నారు, నిజమైన చెప్పట్లేదని కూడా బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై మీరు అసలు బీఆర్ఎస్ ఏది నిజం చెప్పారని ఇవాళ నిజం చెప్తారు? వాళ్ళ పుట్టకే అబద్దాలు అనేది పుట్టిరు. వాళ్ళు ఏది మాట్లాడినా అబద్దాన్ని గొప్ప చెప్తారు. అంటే వాళ్ళ చాలా గొప్పలు. వాళ్ళు ఒక అబద్దాన్ని నిజంగా చెప్పాలంటే వాళ్ళని మించినోటి ప్రపంచంలో ఇవ్వలేడు. వాళ్ళే అబద్దం ఆడుతున్నారు. వాళ్ళు 7.5 లక్షల కోట్లు అప్పు చేసి నిజం. వాళ్ళు అప్పు చేసినామని చెప్పి ఆ రోజు వైట్ పేపర్ ప్రభుత్వం వచ్చినాక బడ్జెట్ సమావేశాలని ప్రభుత్వం పెట్టింది. ఆ రోజు వాళ్ళు కూడా చర్చలో పాల్గొన్నారు. వాళ్ళు ఒప్పుకున్నారు కూడా నిజమే అని. వాళ్ళ కొత్తగా ఏమున్నది? అంటే ఇదే విషయం మీద ఎమ్మెల్యే హరీష్ రావు కూడా క్వశ్చన్ చేస్తున్నారు కదా. అంటే డిప్యూటీ సీఎం కూడా తప్పుదోవ పట్టిస్తున్నారు, ప్రజలకు కూడా నిజాలు చెప్పట్లే అని కూడా వాళ్ళు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. దీనిపై బట్టి గారు నిజం చెప్పినారు, నిజం మాట్లాడినారు, అంకెలతో సహా చెప్పినారు. ఇంత అప్పు తీసుకొచ్చిన అప్పులో వాళ్ళు చేసిన అప్పుకు వాటికి ఎంత కట్టాం అవన్నీ లెక్కలతో సహా చెప్పారు. వాళ్ళు హరీష్ రావు గారు సభలో మొత్తం అన్ని పక్షాల శాసనసభ్యులు ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రజానీకం ఇంకా అబద్ధం ఆడేది ఉంటుంది. అబద్ధం ఆడడానికి ఏది లేదు కదా. ఇలా మనం ఆన్లైన్లో కొడితే ఆర్బీఐ దగ్గర నుంచి లెక్క దొరుకుతుంది, కాగు నుంచి లెక్క దొరుకుతుంది. ఇంకా అబద్ధం ఆడేది ఉన్నది.
మొత్తానికైతే ఇటు లగచర్ల ఇష్యూపై ఇటు బీఆర్ఎస్ సంబంధించిన నేతలు కూడా కావాలని ఇష్యూను డైవర్ట్ చేస్తున్నారు. ఈ విషయంలో ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా నిర్ణయం తీసుకుని అక్కడ అధికారులు కూడా సస్పెండ్ చేయడం జరిగింది ఈ బేడీలు రైతులకు వేసిన విషయంలో. మరోవైపు ఇటు బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ కూడా ఏ టీం బీ టీం గా పనిచేస్తున్నాయి. అందుకే బీఆర్ఎస్ నిరసనలో కూడా ఇటు బీజేపీ నేతలు కూడా సపోర్ట్ చేస్తున్నారని చెప్తున్నారు. మొత్తానికైతే ఇటు అప్లై విషయాల్లో మాత్రం ఇటు హరీష్ రావు కూడా తప్పులు మాట్లాడుతున్నారు. మరి డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క అప్లై విషయాల్లో మాత్రం స్పష్టంగా అందరికీ తెలియజేసే విధంగా నిజమైనటువంటి అంటే గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులు ప్రజెంట్ ప్రభుత్వం చేసినటువంటి అప్పుల విషయంపై కూడా క్లారిటీగా చెప్పడం జరిగింది. మరి ఈ విషయంలో మాత్రం అసెంబ్లీలో మాత్రం ఇటు బీఆర్ఎస్ నేతలు కావాలనే నిరసనలు కూడా ముందుకు వస్తున్నారు తప్ప ఇందులో ఏ విషయం కూడా అంటే స్పష్టంగా ఇటు లగచర్ల సంబంధించిన రైతుల బేడీ విషయంలో మాత్రం మరి గత ప్రభుత్వం రైతులకు బేడీలు వేసిందని తమ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం నడిపిస్తుంది కాబట్టి మరి ఈ విషయంలో కావాలని బీఆర్ఎస్ నేతలు నిరసన తెలిపి ప్రజలను కూడా తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారని కూడా పెద్దపల్లి ఎమ్మెల్యే విజయనగరం చెబుతున్నారు. కెమెరామ్యాన్ హేమంత్ సతీష్ జీతని న్యూస్ అసెంబ్లీ మీడియాపై.